వరజులాని తహాబ్బ ఫిల్లాహ్ ఇజ్తమా అలై వ తఫర్రకా అలై. ఏమంటున్నారు ప్రవక్త గారు? ఎవరైతే అల్లాహ్ కొరకు ప్రేమిస్తారో పరస్పరం, వాళ్ళు కలిసిన అల్లాహ్ కొరకే, విడిపోయిన అల్లాహ్ కొరకే. అటువంటి ఇద్దరు వ్యక్తుల్ని అల్లాహ్ తబారక ప్రళయ దినం నాడు వారిని పిలిచి అర్ష్ నీడలో వారికి స్థానము కల్పించండి అంటారు. ఈరోజు సంబంధాలు ఎటువంటివి? వాడి దగ్గర ఏమీ లేకపోతే వాడికి సలాం కూడా చెప్పరు. వాడు ఎక్కడో మూలలో కూర్చొని నమాజ్ చదువుకొని వెళ్ళిపోతుంటాడు. స్టేటస్ చూస్తాం మనం. స్నేహం చెయ్యాలన్నా లేదా ఏమైనా వాడితో సంబంధం కలిగి ఉండాలంటే వాడి దగ్గర ఏదో ఉండాలి, వాడి వల్ల మనకి ఏదో లాభం ఉండాలి. లేకపోతే వాడి మొహం కూడా చూడం. సలాం చెప్పినా కూడా ఇట్లా చెప్తే వెళ్ళిపోతుంటాం, వాడి మొహం కూడా చూడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సలాం చెప్పేటప్పుడు ముఖాముఖిగా ఉండాలి. మీ సోదరులతో మాట్లాడేటప్పుడు ముఖాముఖిగా మాట్లాడండి, స్ట్రైట్గా చేయి కలిపి మాట్లాడండి. వాడు మాట్లాడుతున్నాడు, మీరు కేర్లెస్గా తలట్టు తిప్పుకొని ఉంటే వాడిని మీరు అవమానించినట్లే. ప్రేమ వాత్సల్యాలు పరస్పరము విశ్వాసుల మీద నిండి ఉండాలి. ఇన్నమల్ ముమినూన ఇఖ్వా, విశ్వాసులందరూ కూడా పరస్పరం సోదరులు అని ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది.